క్రైస్తవ మతంలోకి ఎవరైనా మారితే మాత్రం వారికి ఎస్సీ హోదా మతం అయితే రద్దయిపోతుంది. కొంతమంది ఎస్సీలు వీళ్ళు క్రైస్తవ మతంలోకి మారిపోతున్నారు. అలా మారిపోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ యొక్క ఎస్సీ హోదానైతే కోల్పోతారు. కేవలం హిందువులు అలాగే సిక్కులకి అలాగే బౌద్ధులకే ఆ హోదా ఉంటుంది. ఈ మతాలను కాకుండా వేరే మతాలను అనుసరిస్తే మాత్రం హోదా అనేది ఉండదని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం ఈ మతాలను కాకుండా వేరే మతాలను అనుసరిస్తే మాత్రం ఆ వ్యక్తిని అయితే ఎస్సీగా పరిగణించలేమని చెప్పేసి అయితే చెప్పేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు మతం ఎవరైతే మారిన వెంటనే ఎస్సీ హోదాను అయితే వారు కోల్పోతారు. అట్రాసిటీ కేసులు పెట్టే హక్కు కూడా ఉండదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పడం జరిగింది. ఈ వ్యవహారంలో 2025 ఏప్రిల్ 30న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును బెంచ్ సమర్థించడం జరిగింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిపై అయితే దాడి జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన ఈ కేసు అయితే నమోదైంది. సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి దశాబ్ద కాలం నుండి పాస్టర్గానైతే ఉంటున్నారు. ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదు కాబట్టి అట్రాసిటీ చట్టం కింద అయితే వీళ్ళ ఈ హక్కు అయితే ఉండదు అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రక్షణ మంత్రిని ఇరికించేశాడు మన ట్రంప్. ఇరాన్పై యుద్ధం చేయాలని నాకు అతనే చెప్పాడని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మిడిల్ ఈస్ట్తో మనకు సమస్య అయితే చాలా కాలంగా ఉంది. 47 ఏళ్ళుగా ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కూడా తయారు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాగే మనం వదిలేస్తే మాత్రం సమస్య ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఆ సమస్యను అంతం చేసేందుకు మనమైతే దృష్టి పెట్టాలని చెప్పేసి అయితే పీట్ హెగ్సెత్ చెప్పడం జరిగింది. అప్పుడు పీట్ నువ్వే మొదటిగా స్పందించిందని చెప్పేసి అయితే వారి అణుబాంబు ఆయుధం పొందనివ్వకూడదు, యుద్ధం చేద్దామని చెప్పేసి నువ్వే అన్నావు కదా అని చెప్పేసి అయితే అతన్ని ఇరికించేశాడు. ట్రంప్ అయితే ఇరికించేశాడు అలా మాట్లాడి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో చర్చలు అయితే జరుపుతున్నామని చెప్పేసి అయితే అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించాడు. కానీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తత అయితే మరింత పెరిగిపోయింది. అయితే ఇరాన్ యొక్క రాజధాని టెహరాన్పై దాడులతో ఇజ్రాయెల్ అయితే విరుచుకుపడింది. అటు ఇరాన్ కూడా ఏం తగ్గేదేలే అన్నట్టు క్షిపణులు, డ్రోన్లతో అయితే ఇజ్రాయెల్ అలాగే గల్ఫ్ దేశాల్లోని పలు ప్రాంతాలపై అయితే దాడులు అయితే భీకరంగా చేసింది. రాత్రికి రాత్రే ఇరాన్లో మరో 50 కీలక ప్రాంతాలపై అయితే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం అయితే చెప్పడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ అయితే ఫోన్ చేయడం జరిగింది. పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధం వలన హార్ముజ్ జలసంధి భద్రతపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. యుద్ధం తీవ్రతను తగ్గించడం, అంతర్జాతీయ నౌకాయాన మార్గాలను రక్షించడంపై ఇద్దరు నేతలు మాట్లాడడం జరిగింది. హార్ముజ్ జలసంధి అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచం మొత్తానికి ఎంతో అవసరం ఉంటుందని మోదీ చెప్పడం జరిగింది. పేదలకు మంచి చేస్తే ఎవ్వరు ఓరుస్తలేరు అని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు గొంతెత్తి అరిచిన మైక్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యమిక పద్ధతిలో టైం ఇచ్చిన సభలో కూర్చుని మేము చెప్పేది వినేంత ఓపిక లేక వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళను
ఏమనాలో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అయితే బట్టి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకం అని చెప్పేసి అయితే అనడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని సభ్యులుగా చూడలేదు. మైక్ ఇవ్వకపోయినా సరే సభలో అర్ధరాత్రి అయినా సభలో ఓపికగా మేము కూర్చుందాం తప్ప ఎప్పుడు కూడా వాకౌట్ చేయలేదు. మాకు సభ అంటే గౌరవం. ప్రజల జీవితాలను మార్చే చట్టాలు ఇక్కడే చేయాలి కాబట్టి మేము ఓపికతో ఉన్నామని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క అన్నారు. వాళ్లకు మంచి చేయాలంటే ఇక్కడ కూర్చోవాలి. మేము మా కోసం సభకు రాలేదు, ప్రజల అవసరాలను తీర్చేందుకు వచ్చాం అని చెప్పేసి అయితే బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ అంటే అధికారులకు లెక్క లేకుండా పోయింది అని చెప్పేసి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. టూరిజం, కల్చరల్, ఆర్ట్స్, స్పోర్ట్స్, మైనారిటీ వెల్ఫేర్ పద్దులు బుక్కులు ఇప్పటిదాకా ఇవ్వలేదని ఆయన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీస్ కేసు అని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే కొట్టిపారేశారు. లేని కేసును ఉన్నట్లుగా అయితే వాళ్ళు సృష్టిస్తున్నారు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పేసి అయితే కేటీఆర్ వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ అయితే లొట్టపీస్ కేసేనని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అంటున్నారు. లేని కేసును ఉన్నట్లుగా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని చెప్పేసి అయితే విమర్శించడం జరిగింది. ఈ కేసులో కేటీఆర్ని అయితే A1గా ఏసీబీ దాఖలైతే చేసింది. ఛార్జ్షీట్పై మంగళవారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ని అయితే కోరామని, దాని నుంచి మళ్ళీ దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం అయితే మళ్ళీ దీన్ని బయటకు తీసుకొచ్చిందని చెప్పేసి అయితే కేటీఆర్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మన హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం పెట్రోల్ సెగ అయితే చాలా ఎక్కువగా ఉంది. పెట్రోల్ డీజిల్ కొరత అయితే తీవ్రంగా ఉంటుంది. గ్రేటర్లో అయితే కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డు పెట్టేసి అయితే బంకులు అయితే మూసేసుకున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనాలు అయితే కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, మల్కాజిగిరి వంటి చార్మినార్ వంటి ప్రదేశాల్లో అయితే మొత్తం రోడ్ల మీద అయితే వాహనాలు అయితే పెట్రోల్ కోసం అయితే క్యూ లైన్లు అయితే కట్టాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అనేది చాలా అంతరాయం అయితే కలుగుతుందన్నమాట. ట్రాఫిక్ అయితే ఎక్కువగా అయిపోతుంది రోడ్ల మీద అయితే ఆయిల్ కంపెనీలు గతంలో వీళ్ళకి క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రద్దు చేశారు. ముందుగానే పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామనే నిబంధన పెట్టడం వల్ల ఇలాంటి సంక్షోభం ఏర్పడిందని చెప్పేసి అయితే డీలర్లు చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసినటువంటి డిమాండ్ని మేము అంత నగదును చెల్లించుకోలేక తక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాము అని చెప్పేసి అయితే అనడం జరిగింది. మేము అట్లా తక్కువ కొనుగోలు చేయడం వల్ల అది కొన్ని గంటల్లోనే అయిపోతుంది, దానివల్ల తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి అయితే డీలర్ అసోసియేషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇట్లా పెట్రోల్ కొరత ఉండడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. అలాగే వాళ్ళ బాటిల్స్లలో, క్యాన్లలో మొత్తం నింపుకుంటున్నారు అనమాట. మళ్ళీ ఎక్కడన్నా అయిపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రాగా కూడా కొట్టించుకుంటున్నారు ఫుల్ ట్యాంక్తో సహా. అలాగే బాటిల్స్లలో, పెద్ద పెద్ద క్యాన్లలో వాళ్ళైతే పెట్రోల్, డీజిల్ అయితే పోయించుకుంటున్నారు. నిన్న మనం చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో కరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో మాత్రం వాన దంచి కొట్టింది. దానివల్ల చాలా అంటే చాలా అంతరాయం ఏర్పడింది. వడగండ్ల వాన కొట్టేసింది. కొట్టిన కొద్దిసేపటికే మొత్తం వాటర్ అనేటివి బాగా ఎక్కువైపోయాయి. గల్లీలలో వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. చెట్లు విరిగిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళైతే గంటల తరబడి అయితే ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతూ అయితే వాళ్ళు ఇంటికైతే చేరడం జరిగింది. ఒక చిన్నపాటి వర్షం అయితే అతలకుతలం అయితే చేసేసింది.
ఈవినింగ్ పడడం వల్ల చాలా అంతరాయం అయితే ప్రజలకైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు అయితే చాలా అంతరాయం అయితే కలిగింది.